శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం జరుగుతుంది మ్యామ్. మంత్రదీక్ష పేరుతో ఇవ్వకూడని దీక్షలు కూడా ఇస్తున్నారు. అంటే ఏ దేవత దీక్ష ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి వారి మంత్రదీక్ష అందరూ తీసుకోకూడదు అంటున్నారు. ఇప్పుడు దుర్గామాత, కాళీమాత ఇలాంటి దీక్షలు అందరూ తీసుకోకూడదు అంటున్నారు కదా. ఇప్పుడు ఏ దీక్ష తీసుకోవాలి ఒక సాధారణ గృహస్థ ధర్మంలో ఉన్న వ్యక్తి? ఏ దీక్ష తీసుకోవాలి అంటే వాళ్ళ సాధన బలం బట్టి ఉంటది. ఓకే, అంటే ఉగ్రదేవత దీక్ష కూడా తీసుకోవచ్చా? ఉగ్ర దేవత దీక్ష ఎవ్వరు సజెస్ట్ చేయరు. ఓకే. సాధారణంగా గురువులు ఉమ్, వీళ్ళు తెలియకోకున్నట్టు వస్తారు భక్తులు. ఓకే. వచ్చి మేము ఇట్లా ప్రత్యంగిరి అమ్మవారిది చేయాలనుకుంటున్నాము, ఉమ్, వారాహి అమ్మవారిది చేయాలనుకుంటున్నాము, ఇలా ఓకే. వస్తారు కదా. వాళ్ళకి మనం ఒక క్లారిటీ ఇవ్వాలి. ఓకే. గురుస్థానంలో ఉన్నప్పుడు అమ్మ నువ్వు గృహిణి లేదా అయ్యా నువ్వు గృహస్థుడు, ఉమ్, నీకు ఇది సూటబుల్ కాదు. ఓకే. ఆ, నువ్వు ఏదో పక్క అంటే ఒక పర్ణశాల కట్టుకొని సపరేట్గా ఉండి నీకు భార్య పిల్లలు లేకపోతే నువ్వు చెయ్యి. ఉమ్, నీ ఎట్లాంటి దేవత నువ్వు శ్మశానకాలి సాధన చెయ్యి, ఓకే. నో ప్రాబ్లం. శ్మశానంలో వెళ్ళి కూర్చొని సాధన చెయ్యి, ఓకే. అసలు నీకు అభ్యంతరమే లేదు. కానీ నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు, ఉమ్, నీకు భార్య పిల్లలు ఉన్నారు, నువ్వు నైమిత్య కర్మలు కొన్ని చేస్తూ ఉన్నావు, ఉమ్, వాటికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కాబట్టి నువ్వు పోయి శ్మశానకాలి చేసే సాధన నువ్వు చేయకూడదు. ఉమ్, ఇది గురువు చెప్పాలి. ఓకే. ఇంకొకటి ఇప్పుడు ఏమైపోయిందంటే ఉగ్రదేవత సాధన చేస్తేనే మా కష్టం తీరుతుంది అనే ధోరణికి వచ్చేస్తున్నారు అవునా. ప్రజలు. ఉమ్, ఆ ధోరణికి తెచ్చిన వాళ్ళు చాలా మంది గురువులు కూడా ఉన్నారు దీంట్లో. ప్రజలు ఆ ధోరణికి వచ్చినారంటే ప్రజలు తెలియదు. ఒక్కటే రారు కదా, అవును. తెలియని ప్రజలు తెలియచెప్పాలి మనం. అలా కాదమ్మా, ఇలా చేసుకోండి, ఇది చేసినా మీ సమస్య తీరుతుంది, అది చేసినా మీ సమస్య తీరచ్చు, కానీ దానికి వచ్చే పరిణామాలు దండిగా ఉంటాయి. ఒకటి ఏంటంటే అజయ్ గారు, దీంట్లో సాత్వికంగా చేసే పూజ అనేది పర్మనెంట్, ఓకే. లేట్ కావచ్చు, ఉమ్, కానీ మన పిల్లలు 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 తరతరాలు వస్తుంది పూజ. నువ్వు ఒక్క పూజ చేయి సాత్వికంగా, ఒక్క దీక్ష చేయి, ఈ వందను ఒక దానం చేయి. దానం కూడా మన పిల్లలకి వస్తుందంటామా? అవును మ్యామ్. పోనీ మనం ఈ రోజు సుఖపడుతున్నాము అంటే మీ తాత మీ నాన్న ఏం దానం చేశారో పెట్టి పుట్టినారు అని అంటామానమా? అవును మ్యామ్. అవును. మన తాతలు నాన్నలు చేసిన పుణ్యమే మనకు వచ్చినప్పుడు ఉమ్, పూజలు రావా? వస్తాయి కదా. మనం చేసే పూజ ఎలా ఉండాలి అంటే మన తరతరాలుగా వచ్చేలా ఉండాలి. ఓకే. ఈ సాత్వికంలో ఈ ఆలోచన ఉంటుంది, కానీ ఉగ్రంలో తీవ్రంలో నాది నేను ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడాలి, ఈ సమస్య తర్వాత నాకు ఎన్ని వచ్చినా నో ప్రాబ్లం ఓకే. అనేలాగున్నారు. కానీ అది పూర్తిగా తప్పు. మీరు ఉగ్రదేవత సాధన చేసి ఆ సమస్య నుండి మీరు బయటపడచ్చు, ఉమ్, కానీ ఆ సాధన గురువు లేకున్నట్టు చేసినా, ఆ సాధన మీకు సూటబుల్ కాకపోయినా, అంత అర్హత మీకు లేకపోయినా, ఉమ్, అర్హత లేకపోయి మీరు చేసినా ఉమ్, అప్పటికి మీకు తీరచ్చు సమస్య, కానీ అమ్మవారు తాండవం చేసేస్తుంది. ఓకే. అది అలా ఇలా ఉండదు అంటాం కదా. ఇంకెలా ఉంటుందంటే ఊపిరి కూడా ఆడేంత ఇది ఉండదు అని, అట్లా అయిపోతుంది జీవితం. అంటే నేను భయపెట్టించడానికి చెప్పలేదు. ఉమ్, నా దగ్గరికి వచ్చిన శిష్యుల్లో చాలా మంది తీవ్ర దేవత సాధనలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, తీవ్ర దేవత సాధనలు చేసి వాళ్ళు లైఫ్లో ఇంకా నాకు ఇప్పుడు పిచ్చి పట్టేస్తుందేమో అనే స్టేజ్కి వెళ్ళి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇంకా నాకేం లేదు జీవితంలో, నేను ఇప్పుడు మెంటల్ స్టేజ్ అనే దాంట్లో కూడా నేను చూశాను. ఉమ్, అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను, తీవ్ర దేవత సాధనలకి వెళ్ళొద్దు. నార్మల్ మనం గృహస్థులు, ఉమ్, గృహస్థాశ్రమంలో ఉంటూ మనం విద్యలు నేర్చుకోవచ్చు. మంచి మంచి సాధనలు ఉన్నాయి, అంతకు మించిన సాధనలు ఉన్నాయి. ఏదో తీవ్ర దేవత సాధన చేస్తేనే మనం బాగుపడిపోము. ఉమ్, లలిత అమ్మవారి సాధన చేయండి, శివయ్య సాధన చేయండి, ఉమ్, మనకి దశమహా విద్యలు ఉన్నాయి, అవి కూడా సాత్వికంగా, దాంట్లో కమలాత్మిక, భువనేశ్వరి ఇవన్నీ సాత్వికంగా చేసుకోవచ్చు. ఉమ్, మనకి ఎందుకు ప్రత్యంగిర కావాలి, కాళీ కావాలి, వారాహి కావాలి, చిన్నమస్త కావాలి, కామాఖ్య కావాలి, ఉమ్, వీళ్ళు కావాలి మనకు. ఉమ్, ఎలా అయిపోయిందంటే వాళ్ళే సమస్య తీరుస్తారేమో అనేలా ఆలోచిస్తున్నారు. అవును మ్యామ్. వాళ్ళ ఒక్కటండి, అమ్మవారి యొక్క శక్తి అన్ని విధాలుగా తీసుకుంది అవతారాలు. ఓకే. మెయిన్ శక్తి ఎవరు?
లలిత పరభట్టారికాదేవి, దుర్గమ్మ, పార్వతి, వీళ్ళకి అభేదం లేదు, అవును. అంతా ఒకటే. నువ్వు మెయిన్ శక్తిని పట్టుకోకున్నట్టు ఆమె తీసుకున్న అవతారాలు, నేను ఈ అవతారాన్ని 40 రోజులు చేస్తాను, ఈ అవతారాన్ని 6 నెలలు చేస్తాను, ఇంకొక అవతారాన్ని సంవత్సరం చేస్తానని ఎందుకు ఈడ ఆడ తిరుగుతావు? ఓకే. ఇక్కడ తిరుగుతూనే ఉంటావు ఇంకంతే. మ్యామ్ ఒక పల్లెటూరులో కూడా చూశాను మ్యామ్, ఎట్లయినా కాళీ మంత్రాన్ని ఉపాసన చేసి కాళీ మంత్ర పూజ ఇంట్లో తను చేసుకుంటున్నప్పుడు కూడా మ్. రేత్రి అంటే మ్. రాత్రి సమయాల్లో మ్. ఆ ఊర్లో కుక్కలు అరవటం, మ్. వింత వింత శబ్దాలు జరగటం అనేది జరిగిందని ఆ ఊరులందరూ అన్ని పిలిచి ఆపేయమంటే ఆపేశాడు. మ్. అలాంటిది ఈ చిన్నమస్తాదేవి మ్. అవ్వచ్చు, కాళీమాత అవ్వచ్చు, మ్. ప్రత్యంగిర అవ్వచ్చు, వారాహి అమ్మ అవ్వచ్చు, మ్. వీళ్ళందరిని కూడా ఊరి మధ్యలో పీఠాలు పెట్టడం, మ్. గుళ్ళు కట్టి పూజలు చేస్తున్నారు కదా మేడం. మ్. ఈ సమయంలో ఆ గ్రామానికి గానీ ఆ గ్రామ ప్రజలకు గానీ ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు చేసే పూజ పద్ధతి దాన్ని బట్టి ఉంటది. ఓకే. ఒకవేళ వాళ్ళు తంత్రం చేస్తా ఉంటే ఏదో ఒక రోజు ఆ ఊరికి, ఆ గ్రామానికి ఇబ్బంది వస్తుంది. అదే దేవతలను పెట్టుకొని తంత్రం చేస్తూ ఉంటే, అదే దేవతలను పెట్టుకొని కొంచెం సాత్వికంగా చేస్తూ ఉంటే, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అజయ్ గారు, ఇది డైలీ నువ్వు వారాహి అమ్మని పెట్టుకున్నావు, వారాహి అమ్మకి నిత్య పూజ, పంచోపచార పూజ, షోడశోపచార పూజ చేస్తున్నావు, ఏదో పానకం వడపప్పు పెడుతున్నావు అనుకుందాం, Okay. ప్రత్యంగిరకు కానీ వారాహి కాళికి కానీ. ఇదే కాళీ అమ్మవారికి నువ్వు డైలీ చేస్తున్నావు, డైలీ బలిస్తున్నావు, ఒక రోజు నువ్వు బలి ఇవ్వవు, ఏం పరిస్థితి? అంటే నీ బలి కోసం అమ్మవారు ఎదురు చూస్తుందా అని కాదు. ఉగ్ర దేవతలు వేరు, ఓకే. సాధారణ దేవతలు వేరు. ఓకే. చాలా మంది ఏం చెప్తారు, నార్మల్ గా దేవతలు బలులకు అలవాటు అవుతారు అని. దేవతలు బలులకు కాదు అలవాటు అయ్యేది, మనకు అలవాటు అవుతారు. అదే నువ్వు సాత్విక దేవతను పట్టుకున్నావు అనుకో, నువ్వు చెప్పుకోవచ్చు, అమ్మా ఇవాళ నా పరిస్థితి ఇలా ఉంది, నేను నీకు చేసుకోలేకపోతున్నానని. ఉగ్రదేవతకు చెప్పుకోలేవు నువ్వు, చెప్పుకున్నా ఆమె వినే పొజిషన్లో ఉండదు అక్కడ. ఇది తెలుసుకోవాలి అందరూ. ఇక్కడ ఇంకొకటి, చాలా మంది మేము ప్రత్యంగిర చేసేస్తాం, వారాహి చేసేస్తాం, కాళీ చేసేస్తాం అంటే ఒక నానుడు కూడా ఉంది కదా, ప్రత్యంగిర చేసేవాడి వెంట, ప్రత్యంగిర చేసేవాడి పంచన, వారాహి చేసేవాడి వెంట ఉండకూడదు అని. ఇది ఏమైపోతుందంటే జనాల్ని భయభాంతుల్ని చేసేస్తుంది. మీరు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఉగ్రదేవత సాధనలు చేసే వాళ్ళని చూసి ఎవ్వరూ భయపడే అవసరం లేదు. ఓకే. ఇది నేను ఓపెన్ గా చెప్తున్న స్టేట్మెంట్. అందరూ భయపడతారు. అవును మ్యామ్. ఎందుకు భయపడే వాళ్ళు ఎవరు అనంటే, వాళ్ళు తప్పుడు మార్గంలో ఉంటారు చూడు, వాళ్ళు వీళ్ళని చూసి భయపడతారు. నువ్వు నీతిగా, నిజాయితీగా, నువ్వు పూర్తిగా భగవంతుని శరణాగతి వేడుకొని బతుకుతున్నావు అంటే ఉగ్రదేవతల సాధన చేసే వాళ్ళని చూసి మీరు భయపడే అవసరమే లేదు. ఇంకొకటి, ఉగ్రదేవత సాధన చేసే ప్రతి వ్యక్తి కూడా కరెక్ట్ అని కాదు. ఈ కాలంలో నేను చాలా మందిని చూశాను, ఫ్రాడ్ వాళ్ళని, ఉగ్రదేవతలని ముందు పెట్టుకొని ఫ్రాడ్స్ చేసే వాళ్ళని చాలా మందిని చూశాను. ఏదో నేను అమ్మవారిని చేస్తున్నాను అంటే ఎట్లయిపోతుందంటే, నాతో పెట్టుకుంటే నీ అంతు చూస్తా, నా వెంట అమ్మవారు ఉంది, సరే ఓకే నీ వెంట అమ్మవారు ఉంది, అమ్మవారికి తెలుసు కదా నీతో ఎవరు పెట్టుకున్నారు అని. ఒకవేళ నీతో పెట్టుకున్న వ్యక్తి మంచి వ్యక్తి అయితే అమ్మవారు మంచి వ్యక్తి పైకి కూడా పోతుందా? ఆలోచన చెయ్యాలి. ఇవి కొంచెం బాగా ఆలోచిస్తే అర్థమయ్యే పాయింట్లు. నువ్వు కరెక్ట్ గా లేవు. ఫస్ట్ అమ్మవారిని నువ్వు సాధన చేస్తున్నావు, నీ బుద్ధి కరెక్ట్ గా లేదు, నీ మనస్తత్వం కరెక్ట్ గా లేదు, నువ్వు కరెక్ట్ దారిలో నువ్వు వెళ్ళట్లేదు. అట్లాంటిది నీతిగా నిజాయితీగా ఉండే వాడికి నువ్వు బెదిరిస్తున్నావు. ఇక్కడ నేను అమ్మవారిని పూజిస్తున్నా, నా అమ్మవారిని చూసుకుంటా, అమ్మవారికి తెలీదా ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని? జనరల్ గా ఆలోచిద్దాం ఇది. అందుకే ఏదో ఉగ్రదేవత సాధనలు వీళ్ళు చేసేస్తున్నారు, వీళ్ళు ఏదో చేసేస్తారు, అమ్మవారు వచ్చి మమ్మల్ని ఏదో చేసేస్తుంది, అలా ఎవ్వరూ భయపడద్దు. ఒక్కవేళ వాళ్ళు పంపించిన ఉగ్రదేవతలని మనం నమ్ముకున్న డైరెక్ట్ ఒక దేవత ఉంటది, శుద్ధ చైతన్యం, ఒకవేళ లలితమ్మనే తీసుకో, ఆమె మనల్ని కాపాడుతుంది. మన వైపు న్యాయం అనేది ఉండాలండి. నువ్వు ఏ దేవతా సాధన చేసినా కూడా నువ్వు గ్రో అప్ అవుతావు. నువ్వు న్యాయంగా లేవు, నీతిగా లేవు, నీ మనసే సరిగ్గా లేదు, నువ్వు ఏ దేవతా సాధన చేసినా కూడా ఏం ప్రయోజనం లేదు, ఏమీ రాదు కూడా. మ్యామ్ చాలా మంది ఇంట్లో అంటే మన ఇంటి పూజా మందిరంలో కొన్ని దేవుడు ఫొటోస్ ఉండకూడదు, ఇవి ఉంటే మనకి అంత మంచిది కాదని చెప్తున్నారు మ్యామ్. ఎలాంటి దేవతామూర్తులు మన ఇంటి పూజా మందిరంలో ఉండాలి, ఎలాంటి దేవతామూర్తులు ఉండకూడదు? అంటే మనకు ఆమోదింపబడిన దేవతలు ఉన్నారు సాత్వికంగా. పంచాయతన పూజ అని మనకుంది,
ఆదిశంకరాచార్యులు ఇంట్రడ్యూస్ చేసిన పూజ, ఉమ్, చెప్పిన పూజ. ఉమ్, శివుడు, విష్ణువు, అంబిక, గణేశుడు, ఉమ్. షణ్ముఖుడు, ఈ 5 ఫోటోలు పెట్టుకోవచ్చు, ఎవరైనా Okay. పెట్టుకోవచ్చు. అంటే ఇక డౌట్ ఏమొస్తుందంటే, మేము మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అండి, ఉమ్, మేము శివుడిని పెట్టుకోవచ్చా? ఓకే పెట్టుకోవచ్చు, వాళ్ళిద్దరికి భేదం లేదు, ఇద్దరు ఒకటే. ఓకే మా ఇంటి దేవుడు శివుడు అండి, ఉమ్, మేము అమ్మవారిని వెంకటేశ్వర స్వామి పెట్టుకోవచ్చా, సుబ్రహ్మణ్య స్వామి పెట్టుకోవచ్చా? వాళ్ళంతా ఒక కుటుంబమే, ఓకే వాళ్ళు అసలు వేరు కాదు. అంటే ఉమ్. వెంకటేశ్వర స్వామి వేరు కాదు, ఉమ్, వెంకటేశ్వర స్వామి అమ్మవారికి అన్న, ఉమ్, ఇటుపక్క అమ్మవారు శివుడికి భార్య, ఉమ్, గణేశుడు కుమారస్వామి పిల్లలు, వాళ్ళంతా ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ వాళ్ళంతా. ఉమ్. వాళ్ళని పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. పంచముఖ ఆంజనేయ స్వామి వారిని, లక్ష్మీ నారసింహ స్వామి వారిని, ఉగ్ర నారసింహ స్వామి వారిని అలాంటి ఫొటోస్ పెట్టుకోవచ్చు ఇంట్లో. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోకూడదు, ఓకే ఉగ్రంగా ఉన్న స్వాముల ఫోటోలు పెట్టుకోకూడదు. అంటే లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీ సమేతంగా ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు. ఓకే తర్వాత స్వామి ఇలా పేగుల్ని చీలుస్తూ ఉన్న ఫొటోస్ కూడా కొన్ని వస్తున్నాయి కదా, అవును. అలాంటివి పెట్టుకోకూడదు. తర్వాత ఉగ్రదేవతల ఫోటోలు పెట్టుకోకూడదు, ఓకే అది ఆమోదం కాదు. సాధారణ గృహస్థులు అసలుకే పెట్టుకోకూడదు. అంటే ఏ మంత్రం లేదు, ఏ గురువు లేదు, ఏ దీక్ష లేదు, మనం నిత్య పూజ చేసుకుంటున్నాం అనే వాళ్ళు అస్సలకి పెట్టకూడదు.